మెదక్ జిల్లా రామాయణంపేట పట్టణంలోని మల్లె చెరువు నుండి రైతుల పేర్లు చెప్పి కొందరు మట్టి వ్యాపారస్తులు అక్రమంగా మట్టిని తీసి ప్రైవేటు వ్యక్తి ఎఫ్టీఎల్ భూమి లెవలింగ్ కొరకు వాడుతున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడ్డుకున్న వారిపై అధికార పార్టీ నాయకులమని బెదిరిస్తున్నారని, నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుందని, కాబట్టి దీనిని అడ్డుకోవలసిన బాధ్యత స్థానిక ఎంఆర్ఓ అధికారులకు కలదు అని తెలిపారు. రామాయంపేట పట్టణంలోని గల మల్లె చెరువులో మరి కొందరు మట్టి వ్యాపారులు రైతుల పేరిట మట్టి కొట్టడం జరిగింది. దాన్ని నిన్న సాయంత్రం నిలుపుదల చేయడం జరిగింది. దాంతో పాటుగా మరి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు మాత్రం మరి కొట్టనివ్వమని చెప్పడం జరిగింది. అట్లాగే ఈరోజు ఉదయమే 7 గంటల నుండే మళ్ళీ జేసీబీలు పెట్టి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఈ రైతులు వాడుకోవాల్సిన పొలాలకు వాడుకోవాల్సిన మట్టిని అక్కడ ఏదో నామమాత్రంగా ఒకళ్ళిద్దరు రైతుల పేర్లు వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళకి కానీ అగ్రికల్చర్ వాళ్ళకి కానీ ఎంఆర్ఓ వాళ్ళకి కానీ కంప్లైంట్ రూపంలో ఇచ్చి వీళ్ళు మట్టి వ్యాపారం దందా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఒక 5-6 సిండికేట్గా ఏర్పడి మట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వారు రైతులకు మేలు చేయాల్సింది పోయి దీంట్లో ఒక విలేకరి కూడా ముఖ్య పాత్ర పోషించడం జరుగుతూ ఉన్నది. నిజాన్ని నిర్భయంగా బయటకు తీసి ప్రజలకు తెలియజేయాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి దందాలకు అక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? అట్లాగే ఈ ఎమ్మెల్యే గారి పేరు వాడుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటివి మా ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటికి సపోర్టు చేయరు, ఉపేక్షించరు. మరి ఇప్పుడే కాదు తర్వాత కూడా ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటే మాత్రం బాగుండదని చెప్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని విషయము. మీరు ఏదన్నా దందా చేసుకుంటే లీగల్గా చేసుకోండి, అంతేగాని ఇల్లీగల్గా చేసుకోవద్దని చెప్తూ మరి అట్లాగే ఎంఆర్ఓ గారు నిన్న కొట్టిన జేసీబీలకు ఆ ట్రాక్టర్లను సీజ్ చేయాల్సిందిగా మరి ఈరోజు కూడా మీ ఆర్ఐ గారు కూడా స్పాట్కు వెళ్ళి చూడడం జరిగింది. ఎన్ని ట్రిప్పులు కొట్టారు? దాదాపుగా 1000 ట్రిప్పులు కొట్టడం జరిగింది. రైతు అనేవాడు చదువు చేసుకోవడానికి 20 ట్రిప్పులు 30 ట్రిప్పులు లాస్ట్ అంటే ఒక 50 ట్రిప్పులు కొట్టుకోగలుగుతాడు. అంతే తప్పించి వీళ్ళు మొరం దందా చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వాటిని సీజ్ చేసి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరడం అయింది. లేనిచో పై అధికారులైన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది.